అందరికీ నమస్తే. ఏపీలో నిరుద్యోగులకు సంబంధించి ఓ ఎమర్జెన్సీ, ఓ క్రైసిస్ నెలకొంది. దీన్ని చాలా మంది ఈజీగా తీసుకుంటున్నారు. మరికొంతమంది జీవో వచ్చి చాలా సంవత్సరాలైంది కదా, ఇప్పటి వరకు వీళ్ళంతా ఏం చేశారు అంటున్నారు. కానీ ఇది ఒకరిద్దరి సమస్య కాదు. దాదాపుగా 92,000 మంది ఆవేదన. 23/2025 అంటే ఈ ఆదివారం నాడు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాయాల్సిన 92,000 మంది గత వైసీపీ ప్రభుత్వం యువత జీవితాలతో ఆడుకుంటూ తెచ్చిన ఒక నోటిఫికేషన్ ఈ రోజు పుస్తకాలు పట్టుకోలేదు. రేపు ఎగ్జామ్ అనంగా ఈ రోజు ప్లకార్డ్స్, బ్యానర్స్ పట్టుకొని రోడ్డు ఎక్కారు. వారి ఆవేదన, ఆర్తనాదాలు మంత్రి నారా లోకేష్ వినాలని, గత ప్రభుత్వం చేసిన తప్పుకి తమని బలి పశువులు చేయొద్దని నాయకుల్ని, ఉన్నత అధికారుల్ని విజ్ఞప్తి చేస్తూ నిరసనలకు దిగారు. గత ప్రభుత్వం చేసిన తప్పుని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఖచ్చితంగా రెక్టిఫై చేసి వాళ్ళు చేసిన తప్పుని కంటిన్యూ చేయకుండా అందరికీ కూడా న్యాయం చేస్తారని మేమందరం నమ్ముతున్నామండి. ఓ జర్నలిస్ట్ గా వారి ఆవేదనలో న్యాయం ఉందని, అసలు ఇందులో ఏం జరిగింది మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ఆ రోజు జీవోలో ఏముందని ఆ నిరుద్యోగుల పక్షాన ఆలోచిస్తూ ఈ వీడియో మీ ముందు పెడుతున్నా. రేపు ఎగ్జామ్ పెట్టుకొని ఎవరైనా ఆ ఎగ్జామ్ కి సంబంధించిన సబ్జెక్ట్ పైన, లేకపోతే ఆ బుక్స్ పైన, లేకపోతే రేపు ఎగ్జామ్ పేపర్ లో ఏమొస్తుంది అనే దానిపైనే దృష్టి ఉంటుంది. ఎగ్జామ్స్ రోజున ఖచ్చితంగా ప్రశాంతంగా వెళ్ళాలి అని అనుకుంటారు. ఒకవేళ టెన్షన్ ఉన్నప్పటికీ కూడా అది ఆ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి టెన్షనే అయి ఉంటుంది. కానీ డిసెంబర్ 2023 వైసీపీ గవర్నమెంట్ తెచ్చిన ఒక పనికి మాలిన నోటిఫికేషన్ ఈరోజు ఎగ్జామ్స్ రాయాల్సినటువంటి అభ్యర్థుల్ని రోడ్డు ఎక్కేలా చేసింది. ఏంటా నోటిఫికేషన్ అంటే మనం 2023లోకి వెళ్ళాలి. ఆగస్టు 2, 2023లో నిరుద్యోగుల అభ్యర్థుల్ని దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు ఓ గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్ 1996ని సవరిస్తూ రిజర్వేషన్ కి సంబంధించిన కొన్ని మేజర్ మార్పులు చేస్తూ జీవో నెంబర్ 77ని తీసుకొచ్చింది అప్పటి వైసీపీ గవర్నమెంట్. అందులో రూల్ నెంబర్ 22, 22A, 22Bని సవరించారు. దేనికి అంటే ఆ మూడు కూడా వేరువేరుగా ఉండటం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని, వీటన్నిటిని స్పష్టంగా చెప్పేలా, అంటే ఏ రూల్లో ఏ ఉద్యోగాలు కేటాయించాలి అని చెప్పేలా స్పష్టమైన విధి విధానాలని రూపొందించారు. అంటే ఈ జీవో తర్వాత భవిష్యత్తులో ఇక ఏ ప్రభుత్వమైనా ఉద్యోగ నియామకాలు చేపట్టాలంటే ఈ జీవో నెంబర్ 177 ప్రకారమే నోటిఫికేషన్లని ఇవ్వాలి. దీన్ని అప్పుడు నిరుద్యోగులంతా కూడా స్వాగతించారు, వాళ్ళు కూడా ఆనందించారు. ఇకపై ఈ జీవో రోస్టర్ పద్ధతి ప్రకారమే ఉద్యోగ నియామకాలు ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ ఈ జీవో తెచ్చిన సరిగ్గా 4 నెలల తర్వాత, అంటే డిసెంబర్ 2023లో సుమారు 900 ఉద్యోగాలకి గ్రూప్ 2కి సంబంధించి అదే వైసీపీ ప్రభుత్వం తప్పుడు నోటిఫికేషన్ ని ఇచ్చింది. అందులో ఏదైతే జీవో 77 తెచ్చారో అందులోని అంశాలు, అంటే సవరించినటువంటి అంశాలు ఆ నోటిఫికేషన్ లో లేవు. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, మరి అప్పుడే నోటిఫికేషన్ తప్పుగా ఇస్తే వీరంతా ఇప్పటి వరకు ఏం చేశారు అని అందరూ అనుకోవచ్చు. కానీ అప్పుడే జగన్ ప్రభుత్వం నిరుద్యోగుల గలం బయటకి వినిపించకుండా చీకట్లోనే వాళ్ళ నోరుని నొక్కేసింది. డైవర్షన్ పాలిటిక్స్ ని తీసుకొస్తూ ఆ యొక్క అంశం బయటికి రానివ్వకుండా దాన్ని అక్కడే కప్పిపెట్టింది. ఎప్పుడైతే డిసెంబర్ లో వైసీపీ ఇచ్చిన నోటిఫికేషన్ లో తప్పులున్నాయి, అంశాలు పాటించలేదని తెలుసుకున్నటువంటి నిరుద్యోగులు 2024 జనవరిలో హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. నిజంగానే నాటి జగన్ కి ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం ఉండుంటే వీళ్ళు ఎప్పుడైతే కోర్టుకు వెళ్లారో అప్పుడే రియలైజ్ అయ్యి ఆ నోటిఫికేషన్ లో మార్పులు చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ని ఇచ్చుండాలి. కానీ అలా చేయకుండా నోటిఫికేషన్ లో రోస్టర్ లో తప్పు ఉన్నా నిరుద్యోగులు కోర్టుకి వెళ్ళినా కూడా 2024 ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ ని కండక్ట్ చేసింది వైసీపీ ప్రభుత్వం. దేనికి అంటే మరో నెల రోజుల్లోనే ఎన్నికలు ఉన్నాయి, అంటే మే నెలలోనే ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి అప్పుడు గనక ఆ జీవో రద్దు చేస్తే అది తప్పుడు నోటిఫికేషన్ అని తెలిసిపోయి ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందనే ఉద్దేశంతో ప్రిలిమ్స్ ని కండక్ట్ చేశారు. దాని తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదిగో ఇప్పుడు మెయిన్స్ వరకు కూడా ఈ అంశం వచ్చింది. అయితే నిరుద్యోగులంతా కూడా కోర్టులో రిట్ పిటిషన్ వేసినా జగన్ తీరులో మార్పు రాకపోయేసరికి ప్రభుత్వం మారితే అన్నా ఆ జీవో రద్దవుతుందని భావించినటువంటి నిరుద్యోగులు నాటి వైసీపీ ప్రభుత్వాన్ని
ఓడించి కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారు. అయినా ప్రభుత్వం మారాక కూడా ప్రస్తుతానికి కూడా నాడు వైసీపీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగానే మెయిన్స్ ఎగ్జామ్స్ ని కంటిన్యూ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లి ఏపీపీఎస్సీని ఈ గ్రూప్ 2 ఎగ్జామ్స్ ని రద్దు చేయాలని కోరినా సరే ఏపీపీఎస్సీ కరాఖండిగా రద్దు చేయటం కుదరదు అని చెప్పేశారు. దేనికి అంటే నాటి జగన్ గవర్నమెంట్ లో ఉన్న అధికారులే ఇప్పుడు ఏపీపీఎస్సీ మెంబర్స్ గా కంటిన్యూ అవుతున్నారు కాబట్టి. ఇక్కడ ఏపీపీఎస్సీ నుంచి ప్రభుత్వం నుంచి రెండు కూడా వేరు సమాధానాలు వినిపిస్తున్నాయి. అంటే ఇక్కడ ప్రభుత్వానికి అధికారులకి మధ్య సమన్వయం తేడా చాలానే ఉంది. చాలా మంది అనుకుంటారు పాత నోటిఫికేషన్ రద్దు చేయకపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తారు, పాస్ అవుతారు, దాని తర్వాత ఉద్యోగాలు వస్తాయి అంతే కదా అనుకుంటారు. కానీ నోటిఫికేషన్ లో గనక తప్పు ఉంది అని ఎవరైనా కోర్టుకి వెళితే ఖచ్చితంగా కోర్టులో ఆ నోటిఫికేషన్ రద్దయ్యే అవకాశం ఉంది. లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ రద్దయ్యే అవకాశం ఉంది. ఎగ్జామ్స్ నోటిఫికేషన్ రద్దయినప్పుడు అప్పుడు సంపాదించినటువంటి ఉద్యోగాలు కూడా పోతాయి. కష్టపడి చదివి ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు తెచ్చుకున్నాం అనుకున్నా అవి గాల్లో దీపాలుగానే ఉంటాయి. దీనికి ఉదాహరణగా తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎలాంటి సమస్య ఎదురైంది. అయితే ఇప్పుడు ఈ నిరుద్యోగులు అడుగుతుంది కేవలం కొంచెం టైం మాత్రమే. గత ప్రభుత్వ తప్పుని సరిదిద్ది మళ్ళీ ఎగ్జామ్స్ ని నిర్వహించమని అడుగుతున్నారు. దశాబ్దాలుగా కుటుంబాలకి దూరంగా ప్రభుత్వోద్యోగమే గోల్ గా పెట్టుకుని రాత్రి పగలు తేడా లేకుండా ప్రిపేర్ అయినటువంటి వారి మాట ఏంటి? స్టూడెంట్స్ ని, నిరుద్యోగుల్ని, ఉద్యోగుల్ని రాజకీయంగా చూడకూడదు. రేపు ఏ పార్టీ వచ్చినా సరే పార్టీలతో సంబంధం లేకుండా అందులో పనిచేయటానికి సంసిద్ధంగా ఉంటారు ఉద్యోగులు.